హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మేమైతే గోస్ట్ హౌస్కి వెళ్ళామన్నమాట. దెయ్యాల ఇల్లు లేదా భూతాల బంగ్లా లేదా దెయ్యాల కొంప అని అంటారు దీన్ని. ఇది సందర్శకులను భయాన్ని థ్రిల్లుని కలిగించే ఒక ప్రకృతి ప్రదేశం అన్నమాట. లోపలంతా చీకటిగా భయంగా లైటింగ్స్, ఇంకా అన్ని బొమ్మలే. అవి నిజంగా రియల్గా దెయ్యాలు కాదు, అవన్నీ బొమ్మలే అన్నమాట. మన చనిపోయిన అది అస్థిపంజరాలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టారన్నమాట. శబ్దాలు మాత్రం భలే భయంకరమైన శబ్దాలు. ఒక్కొక్క మనిషి అది అస్థిపంజరంలో లేచి కూర్చునేది, నిలబడేది, అవన్నీ చూపిస్తారనమాట. లోపల ఆ శబ్దాలకే భయంగా అనిపిస్తుంది. లోపల చీకటి, భయంకరమైన చీకటి, అన్ని దెయ్యాల బొమ్మలే. ఇంకా లైటింగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా సాంగ్స్ పాడుతున్నట్టు, జైల్లో నుంచి మనిషి చచ్చిపోయినట్టు ఉరితాడు ఉంటుంది చూడండి, ఉరి వేసుకొని ఎలా చనిపోతారో అలాంటి వీడియోస్ అనమాట. ఇంకా చనిపోయిన వాళ్ళందరూ ఉన్నట్టు భయంకరంగా ఉంటుందన్నమాట. ఆ ప్రదేశం వచ్చేసి చాలా ఇది ఒక వినోదమైన రైడింగ్, చాలా బాగుంటుంది. భయంకరం అంటే అంత భయంకరం ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ చూసినాం, చాలా బాగుంది. మీరు వెళ్ళి చూడండి. అసలు రియల్గా దెయ్యాలు ఉన్నట్టే ఉండి, మనుషుల మధ్య దెయ్యాలు ఉన్నట్టే ఉండి, ఆ శబ్దాలకి మన పైన వచ్చి పడినట్టు ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట చూస్తున్నంతసేపు. అవి వచ్చి మన పైన ఎక్కడ పడతాయో అని ఆ శబ్దాలకి, ఆ భయంకరమైన మ్యూజిక్ కూడా, దానికి తోడు మ్యూజిక్, లైటింగ్స్ అన్ని, లైట్ అంతా ఆఫ్ చేస్తారనమాట. లైటింగ్ ఆన్లో ఉండవు. ఇది ఎంట్రీలో మాత్రం లైట్స్ ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్తూ ఉండగా లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు. అంత చీకటి గది, భయంకరంగా ఉంటుంది చీకటి గదిలో. ఇంకా ఆ చీకటి గదిలో ఈ భయానక బొమ్మలు కనిపిస్తూ ఉండే, అస్థిపంజరాలు, అక్కడక్కడ అస్థిపంజరాలు, ఇంకా జైల్లో ఊరేసుకొని చనిపోయినట్టు అలాగ చూపిస్తూ ఉంటారు అన్నమాట. చాలా భయంకరంగా ఉంటాయి. ఎంత భయంకరంగా ఉంటాయి అంటే అంత చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. కానీ అవి శబ్దాలు మాత్రం ఇంకా చూస్తుంటే భయం వేస్తుంది. ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అనిపిస్తుంది. కానీ చూస్తూ వెళ్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటుంది. చాలా బాగుంది. చూస్తున్నంతసేపు చాలా బాగుండింది, భయంకరంగా అనిపించింది కూడా. కానీ కంటిన్యూగా ఎండ్ దాకా చూసినాం. చాలా బాగుంది. మీరు వెళ్ళి చూడండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎంతంత ఏమేమో శబ్దాలు, ఏమేమో భయంకరమైన బొమ్మలు. ఈ బొమ్మ చూసి అన్ని బొమ్మలే అయితే అస్థిపంజరాలు మాత్రం రియల్ అయ్యాయి. అస్థిపంజరాలు కూడా ఉండేవి మనుషులు, అవి మాత్రం రియల్. ఇంకా తక్కినన్ని బొమ్మలకి అదేమో బొమ్మలు చూస్తుంటేనే చాలా భయంకరంగా ఉండేవి. ఏమో నిజంగా వచ్చి మనల్ని టచ్ చేస్తున్నట్టు అట్టా చాలా భయంకరమైన బొమ్మలు అయితే. అబ్బా, చాలా భయంకరమైన బొమ్మలు, చాలా బాగుంది. ఇదే ఎంట్రీ, గోస్ట్ హౌస్ ఎంట్రీ అన్నమాట. ఇది లోపలికి వెళ్ళే దారి. ఇది ఫస్ట్ స్టార్టింగ్ అన్నమాట. ఇది లాస్ట్ పెట్టినాను ఈ వీడియో, ఇది హాఫ్ వీడియో వచ్చి. ఇది ఎంట్రీ అన్నమాట, లోపలికి వెళ్ళే ఎంట్రీ అన్నమాట. ఇదే గోస్ట్ హౌస్ అన్నమాట. ఫుల్ దెయ్యాల కొంప ఉంటుందో అలా పెట్టారన్నమాట. దీన్ని డెకరేషన్ చేసి ఎలా చేశారో చూడండి. రియల్గా గోస్ట్ హౌస్ ఎలా ఉంటుందో అట్టే అనిపిస్తుంది లోపలికి వెళ్ళే దారి. ఇంకంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. ఇదే గోస్ట్ హౌస్ అంటే. ఎక్కడ పోయినా జనాలు, భయంకరమైన జనాలు. నిజంగానే రియల్ గోస్ట్ హౌస్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.